గురువుగారు, నర్మదాయే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము జపించటం వలన పాము కాటు నుంచి విష ప్రభావం నుంచి బయటపడవచ్చు అనే నమ్మకం ఎందుకు ఏర్పడింది? బాగుందమ్మా. లోకంలో ఒక్కొక్క నది ఒక్కొక్క విశిష్టత కలిగినటువంటిది. మన పవిత్ర భారతదేశంలో పరిక్రమ అనే ఒక మాట ఉంది. నర్మదా పరిక్రమ అంటారు. నర్మదకి వెళ్ళి రావడం అంటే నర్మదా అనేది ఎక్కడ ప్రవహిస్తుందో ఆ ప్రదేశాలన్ని చోట్ల తిరిగి రావటం. మిగతా నదులకి ఆ పరిక్రమ అనేటువంటి పదం లేదు. ఒక నర్మదా పరిక్రమ, నర్మదా నదికి మాత్రమే అంత గొప్ప విశిష్టత ఉంది. ఎందుకండి ఈ నర్మదా నదికి అంత గొప్పతనం అని అంటే, పాము కాటు పడినటువంటి వాళ్ళు వాళ్ళ విషాన్ని కూడా తీసివేసేటువంటి శక్తి నిజంగా భక్తిపూరితంగా నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ నామాన్ని చదివితే పాము కరిచినప్పటికీ విషం వాళ్ళనేమీ చేయదు అన్నారు. ఏమిటండి అది? ఓం నర్మదాయై నమః అంటే నర్మదా దేవి కొరకు నమస్కారం, అంతకంటే ఏమి లేదు దాని అర్థం. ఓం నర్మదాయై నమః. ఉదయం పూట సాయంత్రం పూట నిష్టగా నేను చెప్పినటువంటి ఈ మాటల్ని చదివితే వాళ్ళకి పాములు ఎటువంటివి చెయ్యవు. పాములు ఆ రకంగా హామీ ఇచ్చేయట. పురాణాల్లో ఉన్నటువంటి విషయం. నర్మదా నదికి ఎప్పుడు ఇచ్చాయండి అని అంటే, పూర్వం ఈ పాతాళలోకం అంటే మనం ఇప్పుడు ఉన్నది భూలోకం. ఈ భూలోకానికి కింద ఉన్నటువంటిది పాతాళలోకం అంటారు. నాగులకి పాములకి నివాసం. ఈ పాముల మీదకి ఒక గంధర్వుడు దండయాత్ర కింద వచ్చాడట. ఈ పాములన్నింటినీ తరిమేసాడు. ఈ పాముల దగ్గర ఉన్నటువంటి రత్నాలన్నింటినీ దోచుకున్నాడు. ఈ పాములన్నీ వెళ్ళిపోయి విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకున్నాయి. అయ్యా మా బని ఇలా ఉంది, మా వంశం వాడైనటువంటి ఆదిశేషుడు నీకు శయ్య కింద కూడా ఉన్నాడు, మా పాముల పరిస్థితి ఎలా ఉంది, ఆ శివుడికి చూసామా, ఆ శివుడి యొక్క మెడలోనూ మేమే ఉన్నాము, ఇంత గొప్ప గౌరవాన్ని అందుకున్నటువంటి మమ్మల్ని ఆ గంధర్వుడు ఈ రకంగా చేశాడు అంటే, అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ, ఇది ఒక కాలక్రమం ప్రకారం జరుగుతోంది, మీరిప్పుడు పురుకుత్సుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు దగ్గరికి వెళ్ళండి, ఆయన మిమ్మల్ని కాపాడతాడు, ఆ గంధర్వులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి విష్ణుమూర్తి ఆ పాములకి హామీ ఇచ్చాడు. నేనే ప్రత్యేకంగా మిమ్మల్ని కాపాడటం కాదు, అతని ద్వారా మిమ్మల్ని నేను రక్షిస్తాను అని. ఈ లోపల వీళ్ళు విష్ణుమూర్తి దగ్గర సెలవు తీసుకొని బయటకు వస్తుంటే నారద మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చి, మీరు పురుకుత్సుడి చేత ఆ గంధర్వులతో యుద్ధం చేయించాలంటే ఆ విష్ణుమూర్తి చెప్పిన మాట ప్రకారం నర్మదా నదిని ఒక రూపం ధరించి ఆ పురుకుత్సుడి దగ్గరికి వెళ్ళమని చెప్పండి, మీ పని తొందరగా అయిపోతుంది. ఎందుకంటే నర్మదా నది ఇష్టపడేటువంటి వాడు పురుకుత్సుడు, ఆ పురుకుత్సుడు ఇష్టపడేటువంటి ప్రేయసి నర్మదా నది. అందువల్ల సీతమ్మకి మా అమ్మ అని చెప్పి మన భక్తరామదాసు గనక, అమ్మ మా మొరలు కొంచెం ఆ రాముల వారి చెవిలో వెయ్యమ్మ అని చెప్పి సీతమ్మ ద్వారా భక్తరామదాసు ఏ రకంగా సిఫారసు చేశాడో, అమ్మ రాముడికి మా కష్టాలు చెప్పమని, అలాగే నర్మదా నది ద్వారా పురుకుత్సుడికి గనక తెప్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని నారద మహర్షి చెప్తే, ఆ ప్రకారం ఈ నాగులన్నీ కూడా ఆ నర్మదా నది దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ మాట పురుకుత్సుడు వింటాట, కొంచెం ఆ గంధర్వుల మీదకి యుద్ధానికి వెళ్ళమని చెప్పి విష్ణుమూర్తే చెప్పాడు, అతనికి విజయం లభిస్తుంది అంటే పురుకుత్సుడికి వెళ్ళి నర్మదా నది చెప్పింది ఒక రూపాన్ని ధరించి. పురుకుత్సుడు ఆ రకంగానే యుద్ధం చేసి గంధర్వుల్ని ఓడించాడు. ఓడించినందుకు మళ్ళీ తమ సామ్రాజ్యాన్ని, పాతాళలోక ఆధిపత్యాన్ని, రత్నాల్ని ఆ నాగులన్నీ పొందాయి. ఆ పాములన్నీ పొందినటువంటి సందర్భంలో ఆనందంతో నర్మదా నదికి వరం ఇచ్చాయి ఆ పాములన్నీ కూడా. అమ్మా, ఈ రోజు నుంచి ఎవరైతే ఓం నర్మదాయై నమః అని 3 సార్లు ఉదయకాలంలోనూ సాయంకాలం పూట ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి మా నుంచి ఎటువంటి హాని ఉండదు, పాముల నుంచి ఎటువంటి హాని ఉండదు, ఇది మేము లోకానికి ఇస్తున్నటువంటి గొప్ప వరము అని పాములన్నీ కూడా నర్మదా నదితో చెప్పాయట. అందువల్ల నర్మదా, ఇంకా మిగతా నదుల పేర్లు ఎక్కడా మనం తలవనం. ఈ పాము కాటు నుంచి రక్షించబడాలంటే మాత్రం ఒక నర్మదా పేరే ఈ రోజుకి అందరూ తలుస్తూ ఉంటారు. కాబట్టి ఓం నర్మదాయై నమః. ఆ నర్మదాదేవి అందరినీ పాము కాటులు మొదలైన విషపు వ్యాధుల నుంచి, విషపు నాగుల నుంచి రక్షించుగాక.